గ్యారంటీ అమలు దిశగా త్వరలో మహిళలకు 2,500 రూపాయలు. 27న తీపి కబురు. మంత్రి పొంగులేటి తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక, ఇంట్లో పెన్షన్ లేని వారికి ప్రాధాన్యం. త్వరలో కేబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డుల గ్రామ సభల్లో అర్జీలు. మహిళా సోదరిమణులారా, త్వరలోనే 2,500 రూపాయలు అర్హులైన మహిళల అకౌంట్ లో వేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే మీకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, ఆ తర్వాత 10 లక్షల వరకు ఏది ఉచిత వైద్యం, ఆ తర్వాత ఇప్పుడు 3వ గ్యారంటీగా మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు జమ చేసేటువంటి స్కీమ్ కు పదును పెడతా ఉంది తెలంగాణ సర్కార్. 27న తీపి కబురు ఉండబోతుందని మంత్రి పొంగులేటి ఇంటిచ్చారు. ఇక తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక జరగబోతా ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారంగా ఎంపిక జరుగుతుందట. ఇంట్లో పెన్షన్ లేని వారికి వాళ్ళ ఇంట్లో ఎవరికి పెన్షన్ లేకపోతే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత కింద ఇస్తారట. త్వరలో కేబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డులకు గ్రామ సభల్లో అర్జీలు ఇస్తా ఉన్నారు. కేబినెట్ మీటింగ్ లో త్వరలో నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఇదొక శుభ పరిణామం. నెక్లెస్ రోడ్ లోని జ్ఞానభూమి వద్ద మాజీ ప్రధాని పివి చిత్రపటాన్ని నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు.